వస్తున్నా. ఎవరండి? ఎవరు కావాలి? పోలీస్. ఎవరు కావాలి సార్? తర్వాత చెప్తాలే కానీ ముందు లోపలికి పదరా. ఇక్కడ కూర్చో. ఎందుకు సార్? నేనేం చేశాను? గమ్మున కూర్చో, లేకపోతే బొక్కలు ఇరుగుతాయి. సార్, పేరేంటి? రవితేజ సార్. మిగతా ముగ్గురు ఎక్కడరా? లోపల పడుకున్నారు సార్. ఎవరెవరు ఎక్కడెక్కడ పడుకున్నారు? చంద్ర, రాకేష్ ఆ రూమ్లో, ప్రవీణ్ ఈ రూమ్లో. ఏయ్ ఏయ్ లేరా, ఏయ్ చెప్తుంటే అర్థం కదరా? సార్ సార్, నువ్వు ఎక్కడికి? అక్కడే కూర్చో. సార్, సార్, ఏమైంది సార్? నన్ను చూడనివ్వండి. నా ఫ్రెండ్స్ని ఎవరో దారుణంగా చంపేసేశారు. వాళ్ళు మీరే పట్టుకోవాలి. నాటకాలు వేసింది చాలు, చంపింది నువ్వే. ఎందుకు చంపావో చెప్పు. వాళ్ళు నా ఫ్రెండ్స్ సార్, నేనెందుకు చంపుతాను? ఎందుకు చంపావో మర్యాదగా చెప్పు. ఇంకోసారి అడగను. చెప్పకపోతే నా యాక్షన్ వేరేలాగా ఉంటుంది. నిజంగా వాళ్ళు నేను చంపలేదు సార్. అమ్మ తోడు, నన్ను నమ్మండి. ప్రభు, ల్యాప్టాప్ తీసుకో. సార్,
చంపేశాను సార్. నాకు తెలియకుండానే నా ఫ్రెండ్స్ నిద్రలో చంపేశాను. ఆ 3 హత్యలు నేనే చేశాను. నన్ను అరెస్ట్ చేయండి, నాకు శిక్ష వేయండి. నిద్రలో చంపడం ఏంట్రా? ఎప్పుడన్నా నేను బాగా భయపడినప్పుడు అలా నిద్రలో నడిచే రోగం ఉంది సార్. మా వంశంలో అందరికీ ఉందంట. నిద్రలో ఏం చేసినా కలగన్నట్టు అదంతా కల్లో జరుగుతున్నట్టు ఉంటుంది. లేస్తే ఎక్కడో ఉంటాను, ఇక ఏమీ గుర్తుండదు. నిజం సార్, మా ఊళ్ళో ఎవరినడినా చెప్తారు. అది సరే కానీ అంతగా ఎందుకు భయపడ్డావు? మీరు ఎందుకు వచ్చారు సార్? మా నలుగురిని అరెస్ట్ చేయడానికేగా. అందుకే భయపడ్డాను సార్. ఈ 3 సిరి అనే చిన్న పిల్లని దారుణంగా రేప్ చేసి ఘోరంగా హింసించి చంపేశారు. ఈ విషయం ఎక్కడన్నా చెప్తే నన్ను నా ఫ్రెండ్స్ని ఈ కేసులో ఇరికిస్తామన్నారు. ముందే నేను భయస్తుంది, ఇంకెంత పెద్దదానికి భయపడుకొని ఉంటానా? అంటే ఆ గ్యాంగ్లో నువ్వు లేవా? అవును సార్, నేను లేను. వా, ఏం ప్లాన్ రా! నలుగురు కలిసి తప్పు చేసి దొరికిపోతామని భయంతో వాళ్ళని చంపి ఆ తప్పు వాళ్ళ మీదకు దోసి మళ్ళీ భయం రోగం అని చెప్పి నాటకాలు ఆడుతున్నావా? నిజం సార్, ఆ గ్యాంగ్లో నేను లేను. మీరు నన్ను నమ్మాలి. నమ్మాలి? ఎలా నమ్మాలి? ప్రూఫ్ ఉంది సార్. ఈ రేపు ఈ 3 చేశారని. ప్రూఫా? ఏంటో ప్రూఫ్? వీడియో సార్. ఆ దారుణాన్ని వీడియో తీశారు. వీడియో? ఆ వీడియో ఎక్కడుంది? నువ్వు చూసావా? నిన్న రాత్రి వాళ్ళు ఆ వీడియోని టీవీలో చూస్తూ మందు తాగుతూ దాని గురించి నీచంగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశారు సార్. అప్పుడు ఈ రేపు గురించి నాకు తెలిసింది. దాన్ని చూసిన ఆ క్షణమే వాళ్ళ తల నరకాలంత కోపం వచ్చింది. కానీ నేను ఒక్కడినే, వాళ్ళేమో 3 ఏమీ చేయలేక భయపడుతూ ఏడుస్తూ పడుకున్నా. లేచేసరికి ఇలా జరిగింది. ఆ వీడియో వాళ్ళ మొబైల్లోనే ఉంటుంది. ప్రభు, ఆ 3 మొబైల్స్, వెపన్స్ కలెక్ట్ చేసుకోండి. బాడీని అటాప్సీకి పంపించండి. వీడిని అరెస్ట్ చేయండి. పోదాం పదండి, చాలా పనులు ఉన్నాయి. ఈ విషయం బయటికి రాగానే దేశం మొత్తం షాక్ అయింది. న్యూస్ అంతా ఇదే. అందరూ ఈ పని చేసింది నలుగురనే అనుకుంటున్నారు. కానీ ఈ పని చేసిన 3, ఆ 3 4వ వాడి చేతిలో దారుణంగా తలలు నరికి చంపట్టారని తెలిస్తే దేశం మళ్ళీ షాక్ అవుతుంది. కానీ అమ్మాయికి ఒక్క రోజులో న్యాయం జరిగినందుకు అందరూ సంతోషపడతారు. ఇదిగో దాగు, ఇంకా నువ్వు చెప్పాల్సిన చాలా ఉంది. అరే, నువ్వేం చెప్తే అది నమ్మటానికి నేను పిచ్చోని అనుకుంటున్నావా? నేను చెప్పిన ప్రతి మాట నిజం సార్, నన్ను నమ్మండి. అరే, నీకు నా గురించి తెలియదు అనుకుంటా. వినాయక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇప్పటి వరకు చాలా ఎన్కౌంటర్స్ చేశాను. కానీ ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినట్టు మాత్రం ఒక్కసారి కూడా ఎన్కౌంటర్ చేయాలి. అరెస్ట్ మాత్రం చేశా. చేద్దామంటే పొలిటికల్ ప్రెషర్స్ కుదిరి చావు. కానీ ఇన్నాళ్ళకు నా కొడుకులకు సరైన సెక్షన్ నువ్వు వేసావు. నేను నా టీం ఫుల్ హ్యాపీ. కానీ ఒక క్వశ్చన్ మిగిలిపోయిందిరా. నువ్వు ఈ హత్యలన్నీ నిజంగానే తెలియకుండా చేసావా, లేక కావాలని చేసావా? నాకు తెలియకుండానే చేశాను సార్, నన్ను నమ్మండి. నువ్వు చెప్పేవన్నీ కోర్టులకి కేసులకి అయితే ఓకే, కానీ నాకు స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో అడగచ్చు. 3 దారుణమైన హత్యలు చేసి నీకు ఆ నొప్పిని భరించడం పెద్ద కష్టమేం కాదు. అదే కాకుండా మేము చేయలేంది నువ్వు చేసి నాకు నచ్చావు. నన్ను నా టీం నమ్మి ఏం జరిగిందో చెప్పు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి సార్, మీరు పర్మిషన్ ఇస్తే కుర్చీలో కూర్చొని చెప్తా. వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు సార్, నా సీనియర్స్.
ప్రవీణ్ నా తూర్పు బంధువు. 3 నెలలుగా ఇంటి పనులు చేస్తూ ఇక్కడే ఉంటూ చదువుకుంటున్నా. అది సరే, అసలు నిన్నేం జరిగిందో చెప్పు. వీళ్ళు ముగ్గురు పారంబుకులు సార్. మందు, డ్రగ్స్, అమ్మాయిలు, ఎప్పుడు ఇదే పని. వీళ్ళలో ఎవడు ఏ అమ్మాయితో పడుకున్నా దాన్ని వీడియో తీసుకుని ముగ్గురు కలిసి చూస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళతో నాకెందుకులే అని చూసి చూన్నట్టుండేవాడిని. కానీ నిన్న జరిగింది వేరు సార్. వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేద్దామనుకున్నా. మరి ఆ పని చేసి ఉండాల్సిందిగా. ఏం సార్ మీరు కూడాని. వీళ్ళు ఈ స్టేట్లోనే మంచి పలుకుబడి బాగా డబ్బు ఉన్న వ్యక్తుల కొడుకులు. వీళ్ళు ఈ కేసుని చిటికలో మాయం చేయగలరు. పైగా వాళ్ళ కొడుకుల పనులు నాలాంటి అమాయకుల్ని, డబ్బు లేని వాళ్ళని ఇరికిస్తారు. మీరు కాకుండా వేరే ఎవరొచ్చినా ఆ వీడియోని డిలీట్ చేసేవారు. అప్పుడు నేను ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మరు. చెయ్యని తప్పుకి నా జీవితం మొత్తం శిక్ష అనుభవించాలి. వీళ్ళకి అసలు శిక్ష పడదనిపించింది. వీళ్ళని శిక్షించి ఆ అమ్మాయికి న్యాయం చేద్దాం అనుకున్నా. చేసా. నౌ ఐఎమ్ హ్యాపీ సార్. నాకే శిక్ష పడినా పర్లేదు. వాళ్ళని శిక్షించాలంటే మామూలుగా చంపుండొచ్చుగా, మరి ఎంత దారుణంగానా? ఆమెను చంపిన విధానాన్ని చూస్తే ఒక్క తలని నరికి చంపడం చాలా తక్కువ సార్. వాళ్ళ శరీరంలో ప్రతి చోట కత్తితో గుచ్చి గుచ్చి ప్రతి పార్ట్ని నరకాలి. కానీ నాకంత సమయం లేదు. ఇంత దారుణమైన వార్త విన్న నాలాంటి ప్రతి ఒక్కడికి నా కొడుకులు దొరికితే తల నరుకుతా అనుకుంటారు. వీళ్ళు ఎవ్వరికి దొరకరు. ఒకవేళ దొరికినా అంత ధైర్యం ఎవ్వడూ చేయడు. కానీ నాకు అవకాశం దొరికింది. ఆ అమ్మాయి కోసం ధైర్యం చేయాలనిపించింది. మామూలుగా చంపితే జనాల్లో అంత ఇంపాక్ట్ ఉండదు సార్. దారుణంగా చంపితే అప్పుడు ఉంటుంది సార్ ఇంపాక్ట్. ఎక్కువగా మాట్లాడుకుంటారు, తొందరగా మర్చిపోరు. ఇక ఎవడన్నా ఎలాంటి తప్పు చేయాలని ఆలోచన వచ్చినా నా తల కూడా ఎవడన్నా నరికేస్తాడేమని చిన్న భయం క్రియేట్ అవుతుంది. మరి ఆ కెమెరా ఎందుకు పెట్టాడు? నేను ఒక చిన్న దొంగని సార్. అప్పుడప్పుడు ఏమైనా డబ్బులు అవసరం అయితే వాళ్ళు పడుకున్నాక వాళ్ళ వాలెట్ నుంచి కొంచెం కొంచెం తీసుకునేవాడిని. మొన్న రాత్రి అలా దొంగతనం చేస్తుంటే చంద్ర లేచి చూశాడు. వాడికి దొరకకుండా ఉండడానికి మా ఫ్యామిలీలో ఉన్న ఈ రోగం గుర్తొచ్చింది. దాన్ని వాడుకున్నా. అది నమ్మేవాడు రికార్డ్ చేద్దామని కెమెరా పెట్టాడు. వాడి కెమెరా పెట్టినట్టు నాకు ముందే తెలుసు సార్. ఈ 2 వీడియో ప్రూఫ్స్ వల్ల నీకు పెద్దగా శిక్ష పడకపోవచ్చు. నీ జీవితాన్ని రిస్క్లో పెట్టి ఆ అమ్మాయికి త్వరగా న్యాయం జరిగేలా చేసిన నువ్వు కొన్ని కోట్ల మంది ఆడపిల్లల దృష్టిలో, నా దృష్టిలో హీరోవి. నీకు ఎప్పుడే హెల్ప్ కావాలన్నా నన్ను తప్పకుండా చేస్తా. వెళ్దామా? వెళ్దాం సార్. రవిని అరెస్ట్ చేసి తీసుకెళ్లే ముందు వాడు చేసిన పనిని, వాడి ధైర్యాన్ని మనం గౌరవించాలి. మీరేంటి సార్ నాలాంటి క్రిమినల్కి సెల్యూట్ చేయడం? నువ్వు క్రిమినల్ కాదు రవి, హీరో. నీలాంటి వాడికి మేము ఇచ్చే రెస్పెక్ట్ అలానే ఉంటుంది. పదెళ్దాం.